దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, జై భీమ్ అని గాని, భారతమాతకి జై అని గాని, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం అని గాని ఇక అనదలుచుకోలేదు. వర్ధిల్లాలి మనుషుల ఐక్యత. వర్ధిల్లాలి మనుషుల ఐక్యత. వర్ధిల్లాలి మనుషుల ఐక్యత. మనుషులు మనం రాసుకున్న రాజ్యాంగం మనందరం కూడా సమానంగా బ్రతకాలి. కులాలు వద్దు, మతాలు వద్దు. ఈ భారతదేశ సంపద అందరం కూడా సమానంగా బతుకుదాం అనుకుని రాసుకున్న రాజ్యాంగం అది. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంతో కన్నుల పండగగా దళిత సోదరులు పండగ చేసుకున్నారు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఆనందంగా పండగ చేసుకొని బస్టాండ్ దగ్గర ఓ ఫ్లెక్సీ ఇచ్చుకుంటే మేధావులు ఇచ్చినటువంటి కొటేషన్లు పెడితేనే వారవలేక, సహించుకోలేక కులోన్మాదంతో, మతోన్మాదంతో బూతులు తిట్టి మళ్ళీ కౌంటర్ కేసు పెడితే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒక్క గుడికి వెళితే గుడిలో దేవుడు భిక్షగాలను తయారు చేస్తాడు, బడికి వెళ్తే మేధావులు అవుతారు అన్న మాట అది పెద్ద నేరం అయిపోయింది. అది మతోన్మాదం అయిపోయింది. ఈరోజు దళితులంటే 59 కులాలు, ఎస్సీల్లో మాల, మాదిగ, రెల్లి 59 కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కులం పేరు చెప్పుకోవటానికి భయపడుతూ తిరుగుతున్నారు. అగ్రవర్ణాల్లో పేదల దగ్గర నుంచి అందరూ నిమ్న జాతులే. రాజుల కులంలో పుట్టాడు, కమ్మ కులంలో పుట్టాడు, రెడ్డి కులంలో పుట్టాడు, కాపు కులంలో పుట్టాడు, ఆడికి తింటాకి లేదు. వాళ్ళందరూ కూడా నెత్తెనోరు కొట్టుకుంటున్నారు. ఏం కులాలరా ఇయ్యి, ఏం మతాలరా, లేచిన దగ్గర నుంచి ఆడ ఆ కులం ఈడు ఈ కులం అంటూ నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా బతుకుతున్నారు అని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలు అల్లాడిపోతున్నారు, చావలేక, బతకలేక. రాజకీయ నాయకులకి కావాల్సింది కులం కావాలి, మతం కావాలి. కులం పేరుతో, మతం పేరుతో ఈ దేశాన్ని 76 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలు నాశనం చేస్తూనే ఉన్నారు. ప్రజలు దానికి సహకరిస్తున్నారు. అందరికంటే ముఖ్యంగా క్రైస్తవులు, పాస్టర్లు. ఈరోజు మరి పాస్టర్లని లంజా కొడుకులారా అన్నందుకు వీళ్ళు ఈరోజు రోషం వచ్చింది. రోషం వచ్చి మమ్మల్ని లంజా కొడుకులు అని అంటారా అని చెప్పి ఆయన్ని చర్చిలో ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత వాళ్ళు కూడా, హైందువులు కూడా ఏదో ఒక ర్యాలీ పెడతారు. ఈ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకుందంటే కులం పేరుతో, మతం పేరుతో వీళ్ళు కొట్టుకుని చస్తూ ఉంటే వీళ్ళకి మాత్రమే సేవలు చేయటానికి. అంటే ఈ పేరుతో సావాలి కొంతమంది, అంతర్యుద్ధాలకు జరగాలి, జనం మీద జనం వచ్చి కొట్టుకు సావాలి. ఎందుకంటే కుటుంబ నియంత్రణ పాటించట్లేదు, జనాభా పెరిగిపోతున్నారు. భారతదేశంలో భూభాగం చాలా ఉంది. ప్రతి ఒక్కడికి 5 ఎకరాల పొలం ఇవ్వచ్చు, డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కట్టించి ఇవ్వచ్చు, ఒక ఉద్యోగం ఇవ్వచ్చు. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదే మచిలీపట్నంలో
కులోన్మాదులారా, మతోన్మాదులారా, దుష్టులారా, దుర్మార్గులారా, అన్యాయస్తులారా, అక్రమకారులారా, మోసగాళ్ళారా, చేతగాని వాళ్ళారా, అవిధేయులారా, పిచ్చి కుక్కల్లారా, కులం 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 ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదల దగ్గర నుంచి మొత్తం బడుగు బలహీన వర్గాల నిమ్మన జాతుల్లో ప్రతి ఒక్క కులంలో కులోన్మాదులు, మతోన్మాదులు ఉన్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కులం పేరుతో ఇల్లు మేము అద్దెలకి ఇవ్వము, వాళ్ళకి ఆ కులం ఈ కులం అని కాదు, మొత్తం అన్నిటిలో ఉంది. అద్దెలు వాళ్ళకి ఇల్లు అమ్మం, వాళ్ళు విదేశీ మతం, కొండగొర్రెలు, విదేశీ దేవుడిని ఆరాధిస్తున్నారు, మా దేవుడిని గౌరవించట్లేదు, మా దేశం భారతదేశం కాదు, హిందూ దేశం ఇది, మాకు రాజ్యాంగం భారత రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు, మాకు మనువు రాసిన రాజ్యాంగం అంటున్న మీకు చెబుతున్నా, మీకు దేవుని గుర్త అతి త్వరలోనే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మోడీ గారి చేతిలోకి 2014లో వెళ్ళిపోయింది, చేతిలోకి వెళ్ళిపోయింది. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసి మోడీ గారే నిర్ణయిస్తాడు. తమిళనాడులో జయలలిత పార్టీల్లో గొడవలు పెట్టి జయలలిత జీవితం అందరికి తెలుసు కదా, పార్లమెంట్లోనే అసెంబ్లీలోనే కరుణానిధి జయలలిత జుట్లు పెట్టుకుని కొట్టుకునేవాళ్ళు. వీళ్ళు మన దేశాన్ని పరిపాలించేది జయలలిత, కరుణానిధి. తమిళనాడు రాష్ట్రంలో, ద్రావిడ రాష్ట్రంలో అక్కడ చూస్తే అక్కడ కూడా కులోన్మాదం. జయలలిత గారు బతికున్నప్పుడు మత నిషేధ చట్టం, బాప్తీసాలు పర్మిషన్ లేకుండా ఇవ్వకూడదు, కలెక్టర్ గారు పర్మిషన్ ఉండాలండి. ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరికి శత్రువులు అంటే కేవలం క్రైస్తవులకి శత్రువులు. ఒక్క యేసుక్రీస్తు అంటే పడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఇష్టం లేదు. మహాత్మా గాంధీ గారు అంటే ఇష్టం లేదు. ఈ దళితులంటే బీసీలకి ఇష్టం ఉండదు. ఈ దళితుల్లోనే 59 కులాల్లో మాలలకి మాదిగలంటే ఇష్టం ఉండదు. మాదిగలకి మాలలంటే ఇష్టం ఉండదు. ఈ 59 కులాల్లో ఉన్నవాళ్ళంటే ఇష్టం ఉండదు. ఈ ప్రతి కులంలో మతోన్మాదులు ఉన్నారు. కాబట్టి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా చెబుతున్నా. మిత్రులారా, ఈరోజు నేను సమాజంలో, మచిలీపట్నంలో ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందాలి, ప్రతి ఒక్కరికి సత్యం తెలియాలి, ప్రతి ఒక్కరూ పరలోకం చేరాలి, ఎవరు నశించిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఈ పట్నంలో నుండి కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో నేను జనాల్లోకి వెళ్ళాలి, జనాలకి సత్యాన్ని తెలియపరచాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. బీజేపీ, కాంగ్రెస్ ఈ మతోన్మాద, కులోన్మాద, కుల వారసత్వ, కుటుంబ, జమీందారు పార్టీల నుంచి ప్రజలు రక్షించాలి. దీనికి ప్రత్యామ్నాయ పార్టీ మూడవ కూటమి ప్రభుత్వంగా ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, కొన్ని ఉద్యమ పార్టీలతో ఈ దేశాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో ఒక భారతీయుడిగా, క్యాస్ట్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా, అరే బాబు, అయ్యలారా, దొరలారా, మందరూ ఆదాము అవ్వ నుంచి వచ్చిన మన తల్లిదండ్రులు ఆదాము అవ్వారా. ఎవడు తల నుంచి పుట్టడో, భుజాల నుంచి పుట్టడో, ఉదయం నుంచి పుట్టడో, కాళ్ళ నుంచి ఎవడు పుట్టడో, ఎవడైనా అమ్మ కడుపులో పుట్టాల్సిందే. నేను మా అమ్మకే పుట్టా. నేను తల నుంచి పుట్టలేదు, భుజాల నుంచి పుట్టలేదు, కాళ్ళ నుంచి పుట్టలే నేను. కాబట్టి చెబుతున్నా, నేను ఎస్టీకి ఎస్టీని, బీసీకి బీసీని, ఎస్సీకి ఎస్సీని, ఓసీకి ఓసీని. కుల పిచ్చి ఉంది కాబట్టి చెబుతున్నా. ఈరోజు ప్రతి కమ్యూనిటీలో అన్ని కులాలు ఉన్నారు.
కులాంతర వివాహాలు జరిగిన ఇప్పుడే కాదు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆడ పుట్టినోళ్ళు ఎవర్రా? బ్రాహ్మణులు, బ్రాహ్మణులు, రాజులు, పఠాన్లు, పటేళ్ళు. ఏంట్రా ఈ పిచ్చ? 2600 కులాలు. ఇదే మచిలీపట్నంలో కులోన్మాదులారా, కుల పిచ్చున్నోడు ఎవడు కూడా మాట్లాడబాకండి. నీ కులం ఉంటే నీ కులముడితో మాట్లాడుకోరా నువ్వు. నీ కులముడితో మాట్లాడుకో. ఎలక్షన్ వస్తే వస్తావు, కొంపలమ్మడి తిరుగుతావు. నా కోట్లేసి గెలిపించమని సిగ్గులేనోడా. ఎస్సీలు ఓట్లు ఎస్సీలు వేసుకుంటారు. ఎస్సీలను అడగబాండ్రా మీ రోడ్లు. గాడిదుల్లారా, సిగ్గు శరం లేదు మీకు. క్రైస్తవుల ఓట్లు క్రైస్తవులు వేసుకుంటారు. నా ఓడు ముఖ్యమంత్రి అయిపోవాలి, నా ఓడు ముఖ్యమంత్రి, నా కులం ఓడు ముఖ్యమంత్రి అయిపోవాలి. ఏంట్రా ఏది కులం? రెడ్డిలు పరిపాలించారు 12 మంది ముఖ్యమంత్రులు. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇప్పుడు లోకేష్ గారు అవ్వాలి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి. ఇక అందరూ ఇంకెవరు లేరురా బాబు. ఇంకెవరు లేరు ముఖ్యమంత్రులుగా పరిపాలించడానికి ఎవరు లేరు. మీరు మేధావులు, మీరు బయలుదేరారు. మీరు మాకు కావాలి దరిద్రులారా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు కూడా ఎక్కువ సీట్లు ఇవ్వం. సాధ్యమైనంత వరకు మీరు కులాన్ని పక్కన పెట్టండి. కులాలు పెట్టుకోండి రిజర్వేషన్ల కోసం. ఎవరికి అవసరంలే. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ల కోసం కులాలు పెట్టుకున్నారు తప్ప దేనికోసం? పేరు పక్కన ఘనత కోసం పెట్టుకున్నారా? కులం పేరు ఎందుకు పెట్టుకున్నారు? మమ్మల్ని బీసీలో చేర్చండి, మమ్మల్ని ఎస్సీల్లో చేర్చండి. ఎందుకు? ఉద్యోగాల కోసం, రాజకీయాల సీట్ల కోసం, భూముల కోసమే కదా. ఈ ఎస్సీలు వీళ్ళు అంటారు లేరు. మరి వీళ్ళు పండించేందుకు తింటున్నారా? వీళ్ళ ఓట్లు ఎందుకురా మీకు? ఎస్సీల ఓట్లు ఎందుకు అడుగుతా సిగ్గులేదురా మీకు? రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రండి చెబుతాం. ఎస్సీల ఓట్లు అన్నట్టు వాటిలోకి వచ్చాయి. నేను మచిలీపట్నంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు పాస్టర్లో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ అంటే క్రైస్తవుడు పార్టీ పెట్టకూడదా? క్రైస్తవుడు నామినేషన్ వేయకూడదా? క్రైస్తవుడు ముఖ్యమంత్రి అవ్వకూడదా? క్రైస్తవుడు ప్రధానమంత్రి అవ్వకూడదా? ఎవడు పరిపాలించాడు రా నిన్ను? పాస్టర్ క్రైస్తవుని అడుగుతున్నా, ఎవరు పరిపాలించారు నిన్ను? జగన్మోహన్ రెడ్డి పరిపాలించాలా? చంద్రబాబు నాయుడు పరిపాలించాలా? పవన్ కళ్యాణ్ పరిపాలించాలా? మోడీ పరిపాలించాలా? మీరు తెలిసి చేస్తున్నారు పాస్టర్లో. న్యాయ తీర్పు మీ వాకిట్లో పొంచి ఉంది, వాకిట్లోనే ఉంది. త్వరలోనే మీకు న్యాయ తీర్పు వచ్చేస్తుంది. 2023 డిసెంబర్ 25వ తారీఖు ఎడ్వర్డ్ విలియం గారు రాకడ దగ్గర పడింది. భారతదేశంలో క్రైస్తవులకి శ్రమలు ప్రారంభమవుతున్నాయి. బీజేపీ అధికారులు ఉండగానే ఈ మోడీ గారే ఆధ్వర్యంలోనే 60 లక్షల మంది యూదుల్ని విషవాయువులు పెట్టి చంపినట్టు, క్రైస్తవుల్ని వాళ్ళకి సెకండ్ సిటిజన్షిప్ ఇచ్చి అక్రమ వలసదారులని, ఈ దేశ విభజనకు కారకులని, అనేకమైనటువంటి అబద్ధంగా చెడ్డ మాటల పలికి వాళ్ళ మీద ఆరోపణలు సృష్టించి 60 లక్షల మంది యూదులకి ఏ విధంగా అయితే అబద్ధపు, అసత్యపు ఆరోపణలు చేసి తప్పులు మోపి 60 లక్షల మంది యూదులను చంపినట్టు క్రైస్తవులను చంపేస్తారు అని ఎడ్వర్డ్ విలియం గారు క్రిస్మస్ సందేశం ఇస్తే ఆయన్ని పీడీ యాక్ట్ మీద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ మీద అరెస్ట్ చేశారు. నోరు మూసుకుని కూర్చున్నాడు ఈరోజు ఆయన. ఎక్కడ చంపేస్తారని బీబీసీ ఛానల్ సర్వే చేసింది. గోద్రాలర్లో మోడీ గారు 2000 మంది మారణహోమం
అనేకమైనటువంటి బీబీసీ ఛానల్‌లో ఒక డాక్యుమెంటరీ తీస్తే వాళ్ళ మీద ఐటీ దాడులు జరిపించి వాళ్ళని తరిమేసేసాడు మోడీ గారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈరోజు నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మొత్తం బీజేపీయే కదా! బీజేపీకి బి పార్టీలు కదా మీ. డాక్టర్ కే పాల్ గారు మొత్తుకుంటున్నాడు కదా! ఓట్లు మాయి సీట్లు మీయా? మీకు వేస్తామా మేము ఓట్లు? మీరు మమ్మల్ని బీజేపీ పరిపాలించాలా మమ్మల్ని? చూస్తా ఉండండి. మళ్ళీ మాకు గొడవలు పెడతారా? మళ్ళీ స్టార్ట్ చేశారుగా. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పాగా వేసిందిగా. అంటే మేము మీకు ఓట్లేసి గెలిపిస్తే మాకు క్రైస్తవుల మీద దాడి చేపిస్తారా మీరు? ముస్లింల మీద దాడి చేపిస్తారా? దళితుల మీద దాడి చేపిస్తారా? అరే ఒకవైపు కాపులు దాడి, మల్లం గ్రాములు గ్రామ బహిష్కరణ, దానేపేటలో, ఇక్కడ మంగినపూడిలో దళితులంటే, క్రైస్తవులంటే మీకు అంత చిన్న చూపా? ఇప్పుడు మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారును నేను మనస్ఫూర్తిగా నాకు తెలిసినంతవరకు కూడా వచ్చిన కలెక్టర్‌లో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని మంచి మార్గంలో అవినీతికి తావు లేకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి భంగం లేకుండా ప్రజలందరూ కూడా రక్షణగా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా చాలా అద్భుతం చేస్తారు. నేనేమి ఎవరు మెప్పు కోసం మాట్లాడను. ఉన్నది వాస్తవాలు మాట్లాడతా. రేపొద్దున ప్రజలకి వీళ్ళ వల్ల నష్టం జరిగినట్టుగా దాని గురించే మాట్లాడతా నేను. ఈరోజు అభినందిస్తున్న ఏమో రేపు పొద్దున్న వీళ్ళని విమర్శిస్తానో తెలీదు. కలెక్టర్ గారి కంటే, ఎస్పీ గారి కంటే గొప్పోళ్ళరా మీరు. నిన్ను వస్తే ఎందుకు లేగలరా? కలెక్టర్ గారు చూడండి, ఉదయాన్నే సైకిల్ వేసుకొని వార్డుల్లోకి, గ్రామాల్లోకి వెళ్ళి ఆఫీసర్లని అందరితో ప్రజల్లో సేవ చేపిస్తున్నాడు ఆయన మహానుభావుడు. ఎస్పీ గారు అనేక గ్రామాలు వెళ్ళి అక్కడ గ్రామాల్లో వాళ్ళతో పాటు కూర్చుని ప్రజల ప్రభువుని ఎంత గౌరవిస్తుంటే, కోపట్టు కొట్టులాడుతున్నారా నా ఆఫీసర్ అంటావు, నీ దగ్గరికి వస్తే మేము నీకు నమస్కారం పెట్టాలా? ప్రజలకు నువ్వు నమస్కారం పెట్టు. గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డాక్టరు నువ్వు నమస్కారం పెట్టు ప్రజలకి. నువ్వు లాయరు నువ్వు నమస్కారం పెట్టు. ఎవడెత్తాడు మీకు గౌరవం? ఈరోజు నేను జిల్లా కోర్టుకి వెళ్ళాను. ఎక్కడ? ప్రజల కోసం కదా కోర్టు ఉంది. ప్రజల కోసమే కదా మీరు జడ్జీలు ఉంది. ప్రజల కోసమే కదా లాయర్లు ఉంది. ప్రజల పట్ల మీరు అంత అసభ్యకరంగా, అగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అరే బార్ అసోసియేషన్ ఉంది. టీ క్యాంటీన్లో కూడా మీకు సపరేట్ సీట్లా? మీకు సపరేట్ సీట్లు, మీ గౌరవం, మీకు నమస్కారాలు పెట్టాలి. ఎవడు పెడతాడు మీకు నమస్కారాలు? పట్టణ ప్రజలను అడుగుతున్నా, అరే బాబు ఏమైనా గొడవలు అయితే మీరు సెటిల్ చేసుకుంటారా? వీళ్ళ దగ్గరికి వెళ్ళబాండ్రా, వాళ్ళు రాక్షసులు వెళ్ళు. నేను అందరిని అంటలా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావనుకో, కోర్టుకి వెళ్ళావనుకో, ఈ లాయర్లో కొంతమంది ఉన్నారు, రక్తం తాగేస్తారు. పోలీసు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రక్తమే తాగేస్తారు. ఇక మేము ప్రాణం పోద్ది. స్టేషన్కి వెళ్ళబాండే, కోర్టులకి వెళ్ళబాండే, లాయర్ల దగ్గరికి వెళ్ళబాండే. చూసిన వాళ్ళంటారా బాబు, కులోన్మాద లాయర్లు ఉన్నారు, మతోన్మాద లాయర్లు ఉన్నారు. నువ్వు వెళ్తే నీ మీద పెత్తనాలు చేస్తాడు, నీ మీద అది జమీందారు లాగా నీ మీద పెత్తనాలు చేస్తాడు. అటువంటి నీచులను అడుగుతున్నాను ఈరోజు, మారండి. మీ సామాజిక వర్గంలో కంట్రోల్లో పెట్టుకోండి. కులోన్మాదుల్ని, మతోన్మాదుల్ని చిగ్గు శరం లేకుండా నడి రోడ్డు మీద కుల పిచ్చితో పిచ్చెక్కిపోయి బట్టలు చింపేసి తిరిగేస్తున్నారు వీళ్ళు. కుల పిచ్చి. నేను మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, క్యాస్ట్లెస్ ఇండియన్గా అరే మాట్లాడదు గ్రూపులు, కులాలు గ్రూపులు, మతం, మా మతం, మా క్రైస్తవ మతం, మా ముస్లిం మతం, మా హిందూ మతం. ఉండు, నీ మతం నువ్వు చేసుకో. పక్కోడి మతం గురించి నీకెందుకు? నీకేం సమస్య ఉంటే పాస్టర్లు చూసుకుంటారు, ఇమాములు మౌజాలు చూసుకుంటారు, పూజాలు చూసుకుంటారు. పూజారులకు లేని బాధ, పాస్టర్లకు లేని బాధ, ఇమాములు మౌజాలు లేని బాధ మీకెందుకురా?
ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు జనసేన, వైసీపీ, మొత్తం కూడా వీళ్ళకి కులం కావాలి. చూస్తే వాట్సాప్లో చూస్తే, ఫేస్బుక్లో చూస్తే మొత్తం ఆరాసేసే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనపతి కొడతాం, చంపుతాం, మీ చర్చిలు కూలుతాం. కూల్చుకోండి, ఏం పర్లేదు, కూల్చుకోండి. ఇంట్లో ప్రాణం చేసుకుంటాం మేము. చర్చిలు కూల్చుకోండి, మాకు అవసరంలా. వీళ్ళకి కావాలి, వీళ్ళకి చర్చిలే కావాలి. మా మా పాస్టర్లకి, మా బోధకులకి వీళ్ళకి చర్చిలే కావాలి. చూస్తుండ అయ్యా పాస్టర్లరా, మీకు రాబోయే రోజుల్లో నేనేదో మీ మేలు కోరి మాట్లాడుతుంటే నేనంటే పడదు మీకు. పాల్గారంటే పడదు, ఓఫీర్ గారంటే పడదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫారెండా బాబుతారు. 300 మందికి ఇప్పించాడు కదా పాల్ గారు. 300 మందికి మీకు ఎఫ్సిఆర్ఐ నెంబర్లు ఇప్పించాడు, డబ్బులు వచ్చినాయి. పాల్ గారంటే పడుతుందా? హైందువులకి మీరు కృతజ్ఞత ఉందా మీకు? హైందువులకి లేదు. యూనియన్ టెరిటరీ తిరుపతి యూనియన్ టెరిటరీ హైందువులకి స్వయం ప్రతిపత్తి కల్పించాలండి. ఈ దేశంలో అప్పులు తీరుస్తానన్నాడు ఆయన. అప్పులు తీర్చకపోతే నా యొక్క పాస్పోర్టు వీసా తీసుకోండి, మీరు ఏ శిక్ష చేసినా పర్వాలేదు, భారతదేశంలో అప్పులను తీరుతాను, ప్రపంచంలో చాలా డబ్బు ఉంది, అదంతా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కట్టించిస్తా, ఇంటికి ఉద్యోగం ఇస్తా, స్మార్ట్ సిటీలు కట్టిస్తా అని అంటే 2008 నుంచి మొత్తుకుంటుంటే ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోరు. పాస్టర్లు మీకేమైంది? మీరు ఎందుకని ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వట్లా? ప్రజలు ఉన్నారు. పాల్ గారికి 6%, 100 మందిలో 60 మంది పాల్ గారికి ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. బ్యాలెట్ బాక్సులు పెట్టండి. ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీలు వస్తాయో చూడండి, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపరు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపరు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది అంటే, మచిలీపట్నంలో అయ్యా కిరణ్ పాల్ గారు, ఏపీఎల్ గారు, మిమ్మల్ని గౌరవిస్తున్నా. నేను మిమ్మల్ని మీ మీద ప్రేమతో, యేసయ్య ప్రేమతోనే మిమ్మల్ని సంస్కరణ దిశగా వాక్యానుసారంగా జీవించడనే గద్దిస్తా తప్ప దాన్ని మీరు వేరేగా అపార్థం చేసుకోబాగండి. మీ మేలు కోరి చెబుతున్నా. ప్రెస్ మీట్ పెట్టండి, జనాల్లోకి వెళ్దాం, గ్రామాల్లోకి వెళ్దాం, పాల్గాని పిలిపిద్దాం. ప్రజాశాంతి పార్టీ మనకు అవసరం లేదండి. బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, టీడీపీ వద్దు, జనసేన వద్దు, వైసీపీ వద్దు. మనకే అందరం కూడా ప్రజాశాంతి పార్టీలో, ఇండియా ప్రజాబంధు పార్టీలో, ఇంకా ఉద్యమ పార్టీలు ఉన్నాయి కదా. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన కూడా గొప్ప మేధావి, జ్ఞానగలవాడు. ఆయన మొత్తుకున్నాడు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి, ఈవీఎంల ద్వారా జరపడానికి లేదు. ఇటువంటి గొప్పగా మేధావులు ఉన్నారు. అందరూ కలిసి ఒక 3వ కూటమికి ఏర్పడితే ఖచ్చితంగా అసెంబ్లీలో, పార్లమెంట్లో పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు మనం పరిపాలించుకుంటాం. వీళ్ళు ఎందుకండి మనకి? ఈ దొంగలు ఎందుకండి? ఈ యాక్టర్లు ఎందుకు? ఈ మోసగాళ్ళు ఎందుకు? ఆర్థిక ఉగ్రవాదులు మనకెందుకు? ఈరోజు మచిలీపట్నంలో ఎంతమంది అద్దెళ్ళలో ఉన్నారు? రాజకీయ నాయకులు మీ దగ్గర ఉన్నటువంటి భూములు మీరు పంచి ఇవ్వకపోతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టింది అదానికి ఇచ్చేస్తాడు మోడీ గారు. అదానికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. తర్వాత ఏం చేస్తాడంటే, డిక్టేటర్ కదా ఆయన, 2029లో ప్రధానమంత్రి అయినాక అప్పుడు అందరూ కూడా గర్భపాసి అయిన వాళ్ళందరూ కూడా మనిషికి ఒక 15 లక్షలు వేస్తాడు. అప్పుడు అందరికీ ఓకే. చాలామంది పాస్టర్లు వీళ్ళందరూ కూడా మోడీ గారు ఎప్పుడైతే జన్ధన్ పథకం మీద 15 లక్షల రూపాయలు వేస్తాడో అప్పుడు ఏముండదు. అందరూ ఇప్పుడు మోడీ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, బంగ్లాదేశ్ని, చైనాని, ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని అఖండ భారతదేశంలో కలిపేస్తారంట. తర్వాత అమెరికాను కూడా కలుపుతారు వీళ్ళు. మోడీ గారు ప్రపంచాన్ని పరిపాలించేస్తాడు.
సామ్రాజ్యం. ప్రపంచాన్ని ప్రపంచం విస్తరిస్తున్నారండి క్రైస్తవులారా, మీకు చెప్తున్నా. వాళ్ళు వినరండి, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి చెప్పాల్సినంత అవసరమే లేదు. ఈరోజు మొదలు చెప్పను నేను. జనసేన కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ మాకు అవసరంలా. ఇది మొదలుకొని నేను ప్రజాశాంతి పార్టీని అధికారంలో, ఇండియా ప్రజాబంధు పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, మీరు మాతో కలిస్తే మీరు మాట్లాడండి. బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఎం, సిపిఐ అందరూ కూడా కలవండి. మీరు వస్తే కదా, ఇప్పుడు మా బోటోళ్ళ మాట మీరు వినరు. ఎందుకంటే మీకు తెలుసు, మీకు నాయకత్వం కావాలి. మాకేం అవసరం లేదండి, నాకేం నాయకత్వం అవసరంలా. నాకు ఎమ్మెల్యే టికెట్లు లేకపోతే ఎంపీ అవ్వాలనో నాకేం అవసరంలా. ఎందుకు, దేశాన్ని మంచిగా పరిపాలించాలని కోరుకునే ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం గలవాడిని నేను. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నేను అందరికీ నాయకుడికి ఉండటానికి ఇష్టపడతా. ఒక క్రైస్తవుడికి, ఒక దళితుడికి ఉండటానికి నేను ఇష్టపడతలేదు కదా. కాబట్టి గ్రామాలు తిరుగుదాం. కిరణపాల్ గారు, ఏబేల్ గారు, థామస్ నోబుల్ గారు, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, మీరు ఏ పార్టీలో ఉండండి, పర్వాలేదండి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇంకా పెరిగిపోతాయి. 140 కోట్ల మందిలో 32 కోట్ల మంది దళితులు ఉన్నారు. మాలా మధులు కలపోతే కలపోయారులే. కనీసం మచిలీపట్నంలో నేనున్నా. తిరుగుదాం, వార్డులు తిరుగుదాం, గ్రామాలు తిరుగుదాం. ఐదో సోదరులారా, మీ పూజలు మీరు చేసుకోండి, మీ గుళ్ళు మీరు చేసుకోండి, మేము మీకు సపోర్ట్గా ఉంటాం. మీకు స్వయం ప్రతిపత్తి ఇవ్వమని మేము అడుగుతాం. మా యేసు ప్రభువుని తిట్టబాగండి, మా బైబిల్ తిట్టబాగండి, మా దళిత సోదరులు తిట్టబాగండి. ఎవరు తిడుతున్నారండి? ఎప్పుడన్నా బ్రాహ్మణుడిని పేరు పెట్టి ఏమన్నా తిట్టాడు? ఎవరన్నా తిట్టారా? పాస్టర్ లంచా కొడుకులు ఏంటి? మాలోడు, ఆడు మాదిగోడు, ఆడు ఎరికులోడు, ఆడు యానాదోడు, వీళ్ళు అంటున్నారుగా. ఆడి కమ్మోడు, ఆడి కాపోడు, వీళ్ళు అంటున్నారుగా. అంటం ఎందుకు అనిపించుకుంటావేంటి? నువ్వు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడ్డావా? సిగ్గుండాలి నీకు. నువ్వు వస్తే ఎందుకు నమస్కారం పెట్టాలి? నీకు ఎవడు పెడతాడు నమస్కారం? పెట్టబాండ్రా బాబు. ప్రజలారా, నేను చెబుతున్నా, మీరు ఎవరికి నమస్కారం పెట్టబాండి, ఎవడొచ్చినా లెగబాండి. దొరల పరిపాలన ఇది, దొరల పరిపాలన ఇది. జమీందారు ప్రజాస్వామి, ప్రజలే ప్రభువులు, ప్రజలు మనమే ఓనర్లమే. కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి క్రైస్తవులకి చెబుతున్నా, క్రైస్తవులకి, దళితులకి చెబుతున్నా, ముస్లిం సోదరులకు చెబుతున్నా, సెక్యులర్ హైందువుల సోదరులు చెబుతున్నా, మనందరం మనుషులు అనుకున్న వాళ్ళు చెబుతున్నా. రానోళ్ళు మాకు అవసరంలా. అందరూ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వండి. 2000 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయండి. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున, ప్రజాశాంతి పార్టీ తరఫున వేయండి. మీ ఓట్లు మీరు వేసి కార్పొరేషన్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని పరిపాలించండి. లేకపోతే రాబరీలో సస్తారండి. నాకేం అవసరం, నాకు నాయకత్వం అవసరం. నేను సబ్జెక్ట్ ఇస్తా, నాకు దేవుడి జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం కాదు, నేను చదువుకున్న జ్ఞానం కాదు. ప్రభుని యేసుక్రీస్తు యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా నాకు ఉంది. నా సొంత జ్ఞానం కాదు, మహిమ ఘనత ప్రభువులు ఆయనకే చెల్లిస్తూ ఉంటా. ఈరోజు ఎలా ఉన్నా నేను, ఇప్పుడు అఫీషియల్గా ఉండగా ఈరోజు క్రాప్ వేయించుకొని, మరి గతంలో జుట్టు పెంచుకొని, గడ్డం పెంచుకొని, విచారంగా, మాస్గా అందరిలో కలిసి ఎందుకున్నా. అగ్రవర్ణంలో పేదల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలు అందరికీ దగ్గర అవ్వాలి అని నేను అందరితో పాటు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం రోజు నా యానాది సోదరులు అని చెప్పి నేను మాట్లాడే. నేను కాదా? నేను యానాది కాదా? నేను ఎరుకులు కాదా? నేను మాల కాదా? నేను మాదికి కాదా? ఎవడు చెప్పుకుంటాడు రా, మీ దరిద్రులారా? నేను కమ్మని సిగ్గుపడతాం, మేము చెప్పుకుంటాకి. కమ్మని, కాపు అని చెప్పుకుంటే సిగ్గుపడతాం. మీరు సోమరులు, మీరు జనాల మీద బడి బతకటం, మీకు పార్టీలు పెట్టుకుంటాం. చౌదరి, రెడ్డి, ఎలమ దొర, నాయుడు, యాదవ, రాజు, గౌడు,
మాకు పెట్టి చెప్పి నాకైతే సిగ్గేస్తుంది అసలు. నేను ఒక యానాదని చెప్పుకుంటా నేను. దర్జాగా. నీతిగా బతుకుతారు నా సోదరులు. ఎన్నో సార్లు నేను ఆ యానాది సోదరులకి యానాది కాలనీలో అన్నదాన కార్యక్రమాలు పెట్టా. ఇంగ్లీషురాలు తింటమేంట్రా మనం. మనందరం ఒకటే. మన కులం మానవ కులం. మన అన్నదం ఎళ్ళండి. ఈడేపల్లి అనాథ కాలనీకి ఎళ్ళండి. నన్ను అన్న అంటారు. నా వోడొచ్చాడంటారు. ఎస్టీ కాలనీకి ఎళ్ళండి. అడగండి. సిగ్గుచారం ఉండాలి. మనిషిని మనిషిగా చూడలేను. మీదేం బతుకులురా? నువ్వు పెద్ద ఆఫీసర్‌వే, ఓ లాయర్‌వి. నీకు నమస్కారం పెట్టాలి. సిగ్గుచారం లేని బతుకు. కుల పిచ్చున్నాడు ఎవడు కూడా నేను గమనిస్తున్నా. మొత్తం సర్వే చేస్తున్నాం మేము. ఎవడెవడు కుల పిచ్చి ఉంది, ఎవడెవడికి మత పిచ్చి ఉంది, ఎవడెవడో ఆర్ఎస్ఎస్, ఎవరెవరో విశ్వ హిందూ పరిషత్తు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఏం చేయబోతున్నారో, ర్యాలీలు పెట్టి ఏం అల్లర్లు చేయబోతున్నారో గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ప్రజలకు తెలియజేయరు. వాళ్ళు చెప్తే ఎందుకు చెబుతారు? పాల్ గారు, ఓఫీర్ గారు, ప్రజలు, ఇండిపెండెంట్ జర్నలిస్టు సర్వేలు చేసి సోషల్ మీడియా మాధ్యమాలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, శివశక్తి, ఈ మతోన్మాదులు తెగబడి చర్చిల మీద, మసీదుల మీద దాడి చేసేయటానికి మొత్తం సైన్యం దిగిపోయింది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు. చేయండి బాబు, మీరు చేయండి, ఏం పర్వాలా. ఈ దేశం హిందూ దేశం. అందరూ సనాతన ధర్మం పాటించాల్సిందే. క్రైస్తవులు ఇక్కడ ఉండటానికి లేదు, ముస్లింలు ఇక్కడ ఉండటానికి లేదు. చర్చిలు కూల్చేస్తాం, ముస్లింలేమో పాకిస్తాన్ పంపించేస్తాం, మళ్ళీ మేము అందరం కలిపేసేస్తాం. జై శ్రీరామ్ అనాల్సిందే, అనపోతే చంపేస్తాం. చేయండి. మీకు ఎంతవరకు దేవుడు అవకాశం ఇస్తే చేసేయండి. దేవుడు అవకాశం ఇవ్వాలి కదా. మేము అడుగుతున్నాం. నేను రోజు ప్రార్థన చేసి అడుగుతున్నా. ఇస్రాయేల్ ప్రజలకి పాలస్తీనాని ఇచ్చినట్లు ఈ భారతదేశాన్ని మాకు ఇవ్వండి ప్రభు అని చెప్పి అడుగుతున్నాం. ఏమో ఓఫీర్ గారు, పాల్ గారు, క్రైస్తవులు అందరూ కూడా మూడో కూటమిగా ప్రత్యామ్నాయ పార్టీగా రేపు 2029లో జమిలీ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఈవీఎంలు పెట్టుకోండి. మీరు అసెంబ్లీకి, పార్లమెంట్కి రారు. ఏ రకంగా మీరు ఈవీఎంలు పట్టుకెళ్ళిపోయి గుద్దుకొని తీసుకొచ్చి ఏ రకంగా పెడతారో చూస్తాం. క్రైస్తవ సోదరులారా, పాస్టర్లారా, నాకు మీడియా అవసరం లేదండి. నాకు ఫోటోలు అవసరంలా, నాకు ఫ్లెక్సీలు అవసరంలా. నేను ఎప్పుడన్నా నా పుట్టినరోజు చేస్తాను, నా ఫోటోనే ఇవ్వను, నేను ఫ్లెక్సీ కూడా సెల్ఫీ కూడా దిగను నేను ఎవరితో. నేను ఏ మీటింగ్లకు రాను. నేను ఒక సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి కూడా పెట్టే కదా. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు అని అటు హైందువుల్ని, ముస్లింల్ని అందరిని కలిపి ఎవరికి నచ్చిన దేవుళ్ళని ఆరాధించుకోండి అని చెప్పి మంచి మంచి సందేశాలు ఇస్తుంటే మీరు వింటారా? మీరు ఇంకా మతోన్మాదులు, కులోన్మాదులు వింటున్నారు. వాళ్ళు పాస్టర్లు మీరు వినరు, క్రైస్తవులు మీరు వినరు. ఈరోజు నా వ్యక్తిత్వాన్ని చూసి, నా క్యారెక్టర్ను చూసి నాకు లైకులు పెడుతున్నారు. కానీ నేను ఫోటోలు ఎందుకు పెడతా, పాటలు ఎందుకు పెడతానా? బతకటం నేర్పుతున్నా. నా ముఖం బాగున్నా బాగోపోయినా లైకులు ఎందుకు పెడుతున్నారు? నా వ్యక్తిత్వానికి, నాలో ఉన్న యేసుక్రీస్తుకి పెడుతున్నారు. ఈరోజు అన్నారు నా నా యొక్క సోదరులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అరే బతికితే మనిషి ఆనందంగా బతకాలిరా, కష్టాల్లో బాధల్లో ఆనందంగా బతకాలి. నాకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు. కలిగిన దాంట్లోనే ఎప్పుడు హ్యాపీగా ఉంటా. గుండె నిండా బాధ ఉన్నా అట్లా హ్యాపీగా ఉంటా. పాటలు పెడుతున్నా. సినిమా పాటలు ఎందుకు పెడుతున్నా? క్రైస్తవులు, పాస్టర్లు మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఎలా బ్రతకాలో నేర్పుతున్నా. భార్యాభర్తలు ఎలా బతకాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పి మంచి మంచి భావాలతో కూడినటువంటి సందేశాలతో కూడిన పాటలు పెడుతున్నా. మాసు, క్లాసు అన్నీ. నాకెందుకు? నేను యూట్యూబర్గా ఉంటే బోలెడు డబ్బులు వచ్చాయి కదా. నాకేమైనా లైక్ పెట్టమన్నానా, షేర్ చేయమన్నానా? వినండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక పాల్ గారిలాగా తయారవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఒక అంబేద్కర్ గారిలాగా తయారవ్వండి అంటే
ఎంతసేపు జై జగను, జై జగను. ఆయనకి పాలాభిషేకాలు, పవన్ కళ్యాణ్ గారి పాలాభిషేకాలు, జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు. నీకు తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు. లేచిన కానించి ఈళ్ళు గొడవలు పెడుతున్నారు ఈళ్ళు. కాంగ్రెసు, బీజేపీ వీళ్ళందరూ ఏం గొడవలు పెడుతున్నారు? అరే! ఆడు దళితులురా! ఆళ్ళకి దళితులు సెపరేట్‌గా రామాలయాలు కట్టించాలన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అరే! దళితు నా 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 దళిత సోదరులు, నా దళిత హిందువులు వాళ్ళకి రిజర్వేషన్‌లో వాళ్ళ రిజర్వేషన్‌లో మేము దొంగిలిస్తున్నామని చెప్పి మమ్మల్ని తిడతారు. మీకెవర్రా? మీకు పిచ్చి కుక్కలారా? ఇప్పుడు నేను బీసీసీని నేను. నా కుటుంబంలో అందరూ ఉన్నారు. నేను ఆదాము కులం నాది. ఆదాం మనిషి ఆ మనిషి కులమే నాది. నేను ద్రావిడుడినే, నేను మౌర్యుడిని, నేను భరతుడిని. నువ్వేంట్రా చెప్పేది? నా 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 వ్యక్తిత్వంలో, నా రాజస్వంలో, నా మాటల్లో కనపడతలా? నువ్వేంట్రా చెప్పేది? నువ్వు ఒక సోమరువే నువ్వు. కులం పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో బతికే ఒక సోమరు కుక్కో నువ్వు. మేము పండిస్తే పంట తినే బతికే సోమరువు నువ్వు. కూర్చొని లెగలేనోడివి. పలుకు పట్టుకోలేవు, పట్టుకోలేవు, పని చేయలేవు నువ్వు. మా మీద బతుకుతా మమ్మల్ని అంటరానోళ్ళు అంటావా? పిచ్చి కుక్క. ఎవడైనా సరే నువ్వు. దళిత సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ఈ కుల పిచ్చున్నోళ్ళు ఇళ్ళకెళ్ళబాండి, వాళ్ళతో మాట్లాడబాండ్రా మీరు మాతో. నీ కులమోడితో నువ్వు మాట్లాడుకో. గాడిది. క్రైస్తవులారా మీరందరూ కూడా ప్రజాశాంతి పార్టీలో దయచేసి చెబుతున్నా. దేవుని కృపతో చెబుతున్నా, ప్రార్థన చేసి చెబుతున్నా. నాకేం అవసరం, మీరు నాయకులు అవ్వండి చాలు. నేను రాను కూడా రాను. ప్రెస్ మీట్ పోనీ మీటింగ్ పెట్టండి. నేను ఎలా మాట్లాడాలో నేను చెబుతా. మీరు మాట్లాడండి. గ్రామాలకు వెళ్ళండి. నాకు నాయకత్వం అవసరం నాకు. పబ్లిసిటీ అవసరంలా, ఫ్లెక్సీలు అవసరంలా, సిటీ కేబుల్ అవసరం, నాకేం అవసరంలా. నేను అట్లా ఉంటాను. అందరికి మత సామరస్యత కోసం భారత రాజ్యాంగం అమల్లోకి రావాలి. బైబిల్ ప్రకారంగానే నువ్వు సంఘంలో బోధించాలంతే. బైబిల్లో లేని బోధించావా? రాబోయే రోజుల్లో దేవుని ఉగ్రత, ఎంతోమంది ఏలియాలు లేస్తున్నారు, ఎంతోమంది బాప్తిస్మ యోహాన్లు, ఎంతోమంది మోషేలు, ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తులు నీ సంఘాలు లేస్తున్నారు. దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మారుస్తున్నటువంటి, దొంగలు కూడా మారుస్తున్నటువంటి ఆ రోజున శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళని కొరడా పట్టును కొట్టి అవతల పడేసినట్టు నీ చర్చిలో వ్యాపారం చేసావా? కొట్టి తరిమేపిచ్చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా సరే బైబిల్ వాక్య ప్రకారం నువ్వు బోధించాల్సిందే. నువ్వు భగవద్గీత ప్రకారం నువ్వు బతకాల్సిందే. నువ్వు ఖురాన్ ప్రకారం బతకాల్సిందే. ఈ కులోన్మాదులు ప్రతి సంఘంలో ఉన్నారు. వీళ్ళని అదుపులో చేయడానికి ఎస్పీల వల్ల కాదు, కలెక్టర్ల వల్ల కాదు, ప్రభుత్వ యంత్రాంగం వల్ల కాదు. వీళ్ళు లేకపోతే వీళ్ళకి రాజకీయాలు లేవు. ఈ రౌడీలు ఉండాలి, గూండాలు ఉండాలి, ఈ మతోన్మాదులు ఉండాలి, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉండాలి, ఈ దొంగ బోధకులు ఉండాలి, ఈ ఈ కపట వేషధారులైనటువంటి రాజకీయ నాయకులు ఉండాలి. ఎస్సీ కమిషను చైర్మన్లు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులే వీళ్ళు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులే. ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీలో కార్పొరేషన్లు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు దేశమంతా వ్యాపించారు. వ్యాపించండి, ఏం పర్లేదు, ఏం పర్వాలా. 100 సంవత్సరాలు ఎందుగా, పండగ చేసుకున్నారుగా, చేసుకోండి. నన్ను చంపడానికి, నా మీద కేసు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను చంపలేరు, నా మీద కేసు కూడా పెట్టలేరు. నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే నా దేవుడు నాకు పంపిస్తాడు. రక్షణ భద్రత ఎవడు అవసరం నాకు, ఎవడు నాయకత్వంగా నేను ఉన్నో. నా నాయకుడు యేసుప్రభువే, సర్వలోక చక్రవర్తి యేసుప్రభువే. ఎవడి మీద ఆధారపడి నాకు అవసరంలా. మీ సపోర్ట్ నాకు అవసరంలా. పాస్టర్లారా, మీ సపోర్ట్ నాకు అవసరంలా. నేను మీకు అండగా ఉన్నా. దేవుని ప్రేమతో నేను మీకు అండగా ఉన్నా. నన్ను ఎవరు అరిచారు, నన్ను ఎవరు చంపరు. నేను అందరి వాడిని. గతంలో జరిగింది. ఈరోజు ప్రతి కులంలో, ప్రతి మతంలో ఈ పిచ్చి కుక్కల వల్ల నాకు ఇబ్బంది. కానీ ఆ పిచ్చి కుక్కలు కూడా మారిపోతారు. అరే వద్దురా బాబు, వాడు మన అందరూ వాడు అని చెప్పి. అందరూ నాకు రౌడీలు, గుండాలు కూడా నేనంటే అభిమానించేవాళ్ళు ఉంటారు తప్ప నన్ను ద్వేషించేవాడు ఎవడు ఉండడు. మీరు ద్వేషిస్తున్నారు. పాస్టర్లు, క్రైస్తవులు మీరు ద్వేషిస్తున్నారు. నాకు శత్రుత్వం ఈ దళితుల నుంచి వస్తుంది. దళితులకి నేనంటే ఇష్టం ఉండదు. దళిత నాయకులకి నేనంటే ఇష్టం ఉండదు. పాస్టర్లకి ఇష్టం ఉండదు.
ఇంకా కనీసం ఆర్ఎస్ఎస్ వాళ్ళన్నా నేను అభిమానిస్తారు, నన్ను పలకరిస్తారు, ఆప్యాయతగా పలకరిస్తారు. నేను అని ఎన్ని తిట్టినా సరే ఆప్యాయతగా పలకరిస్తారు. ఎవరి కోసం మాట్లాడుతున్నా నేను? మోడీ గారు నాకు అవసరంలా, చంద్రబాబు నాకు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి నాకు అవసరంలా, ఈ నియోజకవర్గంలో పేరు నాని గారు నాకు అవసరంలా, రవీంద్ర గారు అవసరంలా, ఆర్కే గారు అవసరంలా, నాకెవరు అవసరంలా. నాకు ప్రజలు కావాలి, ప్రజలకి మేలు జరగాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలి అనే విధంగా నేను మాట్లాడతాను. నాకు ప్రజల్లో మద్దతు ఉంది, నాకు సపోర్ట్ ఉంది. నేనేమి ఉంది కదా అని నేనేమి నామినేషన్ ఎమ్మెల్యే నామినేషన్ ఇచ్చి గెలిచి పార్లమెంట్కి వెళ్దాం, అసెంబ్లీకి వెళ్దాం నాకు లేదు, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎందుకు? నా నాయకత్వం మీకు ఇష్టం ఉండదుగా, క్రైస్తవులకి ఇష్టం ఉండదు, దళితులకి ఇష్టం ఉండదు. నేను చూస్తుంటేనే మీ కళ్ళలోంచి రక్తమే వచ్చేస్తుంది కదా. ఈరోజు ఆయన్ని చర్చిలో ప్రెస్ మీట్ పెట్టారు, నన్ను పిలిచారా? ఏబేల్ గారు, మీరు కిరణ్ గారు పిలిచారా? ఇష్టం ఉండదు మీకు. పాల్ గారని ఇష్టం ఉండదు, ఓఫీర్ గారని ఇష్టం ఉండదు, నేనంటే అంతకంటే ఇష్టం ఉండదు మీకు. అయినా కానీ మిమ్మల్ని ఏమి పోగొట్టుకోలేదుగా. నేను ఉదయకాలం వీడియో చేసి పెట్టే కదా. అందరూ ప్రెస్ మీట్కి వెళ్ళండి, ఖండిస్తా, నేను అందరిని ఖండిస్తా, వెళ్ళండి, మత సామరస్యాలు ఉండండి. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ పెడితే కూడా అందరిని వెళ్ళమని చెప్పాను నేను. అందరు ఐక్యత చూసి సంతోషపడ్డా. సంతోషం. కనీసం 3000 మంది వచ్చారని తెలిసింది నాకు. మీలో చైతన్యం వచ్చింది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కుటుంబాలు అన్నదమ్ములు కలిసి ఉండరు, చెట్టుకొకడు పుట్టరు. మరి దళితులు మరి 60,000 మంది ఉన్నారండి, ఏమైపోయారు? 59 కులాలు ఉన్నటువంటి ఈ ఎస్సీ సామాజికులు ఏమైపోయారు మీరు? ఏ కులం పేరు చెప్పుకుంటాకి సిగ్గుగా ఉందా? కాలరేసి చెప్పవే, నేను మాలాను, నేను మాదిగాను, నేను రెల్లాను, చెప్పు. నీ కులం నీ గొప్ప, ఆడి కులం ఆడి గొప్ప. నువ్వు దేశాన్ని పరిపాలించినవు, నువ్వు ద్రావిడువే, నువ్వు భరతుడివే, నువ్వు చరిత్రలోకి వెళ్ళి చూసుకో, చెప్పు, అడిగి చెప్పు. ఈ దేశాన్ని పరిపాలించింది నేనురా, నీ ద్రావుడిని, భరతుడిని, మౌర్యుడిని, మూలవాసిని, సింధు నాగరికత దేశాన్ని నిర్మాణం చేసుకున్న నేను అని చెప్పు. నువ్వు కుల నిర్మూలన జరగాలి. అరే బాబు, మీ వీళ్ళకంటే గొప్పలు ఎవరు? నా యానాది సోదరులు, నా ఎరికి సోదరులు, నా మాల సోదరులు, నా మాదిగ సోదరుల కంటే గొప్పడు ఎవడున్నాడు రా? నువ్వు ఏ రకం గొప్పరా నువ్వు? ఓరే బాబు, పేరు పక్కన తోకలు అవి అవసరమా? నువ్వు చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వు ఆడికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు బాప్తీసం ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఏ కులాంతర వివాహాలు చేసుకుని నేను చర్చలు ఎందుకు వస్తున్నావు వాడిని? నువ్వు దొంగపోదు కూడా సిగ్గు లేదురా మీకు? ఏమైనా మాట్లాడితేనే బాధపడతారు వీళ్ళు. నా కమ్మోడు ఉన్నాడా? నా కమ్మోడికే ఇస్తాను నా కూతురిని, లేకపోతే నా కొడుకుని, నా కాపోడికి ఇస్తాను. చర్చికి వచ్చేవాడిని ఈయన ఎందుకు నువ్వు ఉంచుతున్నావు చర్చిలో? బహిష్కరించే, పొమ్మను. కమ్మ చర్చిలకు పొమ్మను, కాపు చర్చిలకు పొమ్మను, మాల చర్చిలకు పొమ్మను, మాదిగ చర్చిలకు పొమ్మను. కాబట్టి దయచేసి నేను మీ మీద ప్రేమతో చెబుతున్నా. దయచేసి మీరందరూ క్రీస్తు విరోధులందరూ ఏకమవుతున్నారు, క్రైస్తవులారా ఏకం కండి. దళిత సోదరులారా, మీకు విరోధంగా బీసీలు లెగుస్తున్నారు. వాళ్ళు మీరంటే పడదు అసలు, బీసీలకి అస్సలు పడదు. మీ మీద దాడి చేసే దాడులే. ఆ తర్వాత కాపు, కమ్మ, రెడ్డి ఇలా అందరు కాపులు మీ మీద దాడి చేస్తారు. మీరు కలిసి ఉండి చేస్తే కదా. 32 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు ఇవ్వాలా? ఎంగిలి మెతుకులు ఇవ్వాలా? వీళ్ళు ఇవ్వాలా? 29 ఎమ్మెల్యేలు జగన్ ఇవ్వాలా, పవన్ ఇవ్వాలా, చంద్రబాబు వీళ్ళు ఇవ్వాలా మన టికెట్లు? ఒకసారి ఆలోచించుకోండి. మీ మేలు కోరి చెబుతున్నా, శాంతి పద్ధతులు దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా. రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వీరు ర్యాలీలు పెడతారు, గొడవలు సృష్టిస్తారు. సృష్టించేది కూడా ఈ జగను, ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కాంగ్రెస్, బీజేపీ వీళ్ళే. కాంగ్రెస్ ఏం చేస్తుంది? వాళ్ళకి కులగణన, మతగణన, రిజర్వేషన్లు లేకపోతే వాళ్ళకి బతుకు లేదు. వీళ్ళకేమో మతం, రామరాజ్యం, సనాతన ధర్మం, ఆవు పేడ తినండి, ఆవు మూత్రం తాగండి. ఇది వీళ్ళకి.
మీ మోడీని అడగండి అయ్యా. మమ్మల్ని ఎందుకు హింసిస్తారు మీరు? మా క్రైస్తవులు ఎందుకు హింసిస్తారు? మోడీ గారిని అడగండి. జనధన్ పథకం మీద 15,00,000 ఏస్తున్నాడు. మీకన్నా ఏయమండి, మాకెందుకు ఆయన డబ్బులు? మాకు అవసరంలా. మీరు ఒక్క అవకాశం పాల్ గారికి ఇవ్వండి అని ఎన్ని మొత్తుకున్నాడు. వింటున్నారా మీరు? పాల్ గారి మెసేజ్ వింటారా? అరే బాబు, మీకు 2 చేతులు పెట్టి దండం పెట్టి చెబుతున్నారు. మచిలీపట్నంలో క్రైస్తవులకి పాస్టర్లు దండం పెట్టి చెబుతున్నానురా. పాల్ గారు ఫేస్‌బుక్‌లోకి వచ్చి వినండిరా ముందు. వినండిరా. మీ మీ సొదేంట్రా లేచిన కాడ్నుంచి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ డిసెంబర్ 25 పుట్టాడా? అసలు ఆదివారం నాడు ఆదివారమేనా? శనివారమా? ఏంట్రా ఈ పిచ్చవాగుడు? సస్తన్నారు మీరు. కొద్ది రోజులు మళ్ళీ మోడీ గారు అధికారంలోకొస్తే మిమ్మల్ని అందరిని కూడా సెకండ్ సిటిజన్‌షిప్ ఇచ్చి విషవాయువులు పెట్టి చస్తారు. మొత్తం చస్తారు. మీరు ఇట్ట చస్తే మీరు పరలోకి వెళ్తారు. ఏమి వెళ్ళరు మీరు. మిమ్మల్ని చేర్చుకోడు దేవుడు. ఎందుకు చేర్చుకుంటాడురా? వచ్చిన కులం పోలా, చర్చి కావాలి, కులం కావాలి, డబ్బు కావాలి, రిజర్వేషన్లు కావాలి, లంచాలు తీసుకోవాలి, పాల్లో నీళ్ళు కలిపి అమ్మేస్తావు, దొంగ కాటేసేస్తావు. ఈడు అడగడు, ఈ పాదిరి అడగడు ఈడు. ఎరా ఈ డబ్బు ఇచ్చి తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలంటే ఈడు అడగడు. అడిగితే ఈ పాల వ్యాపారం అంటే బాగా చేస్తున్నావా? నీతిగానే చేస్తున్నావా? పాలు నీళ్ళు కలపకుండా అమ్ముతున్నావంటే ఈ ఆడ అబద్ధం ఆడతాడా దేవుని సన్నిధిలో? అననీయ సపరే పొలం అమ్మితే పొలంలో కొంత పొలం అట్టి పెట్టుకుని ఇద్దరు చచ్చిపోయారు కదా. ఈ అబద్ధం ఆడతాడు ఈడు. ఈ డబ్బులు ఎక్కడేనంటే లంచం డబ్బులు అని చెబుతాడాడు. అబద్ధాలు. అరే లంచం తీసుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఇచ్చావా, నీ కుటుంబం శాపగ్రస్తం అయిపోద్ది. దేవుడు ఇదిలేసాడు అనుకున్నావో నువ్వు డైరెక్ట్గా నరకానికి పోతావు. లంచాలు తీసుకునే క్రైస్తవులారా, పాలలో నీళ్ళు కలిపి అమ్మే వ్యాపారస్తులారా, వీళ్ళు చెప్పరాళ్ళు. ఆడికి సందా కావాలి, దశభాగాలు కావాలి, ఆడి చర్చిల మీద చర్చిలు కట్టుకోవాలి, ఫారెన్ డబ్బు కావాలి, బెంచ్ కార్లు తిరగాలి. వాడి కుటుంబం బాగుంటే చాలు. ఆడి కొంప మాత్రం పెద్ద ప్యాలెస్ ఉంటుంది. ఆడి చర్చికి వచ్చేవాడు పూరిపాకల్లో రేకులీళ్ళలో బతకాలి. ఇది బతుకు. మీరు మారలేదనుకో, యేసయ్య చెప్పాడుగా, మీ ఆస్తి నమ్మి పేదలకు పంచమని. ఆస్తి నమ్మించి పేదలకు పంచిపెట్టి ఇచ్చేస్తాం చూస్తాం రాబోయే రోజుల్లో. అదే జరుగుద్ది. పాల్ గారికి ఒక అవకాశం. అప్పులు తీరుస్తానన్నాడు. ప్రపంచంలో బోలెడంత డబ్బు ఉంది, కోట్ల రూపాయలు ఉంది. అప్పులు తీర్చేసి స్మార్ట్ సిటీలు కట్టి ప్రతి ఒక్కరికి భారతదేశం 140 కోట్ల మందిలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్కి ఇచ్చిన హాలు కట్టించి ప్రతి ఒక్కడు కూడా భూములు జాతీయం చేపించి 5 ఎకరాలు ఇప్పించి ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం ఉన్నవాడికి ఉద్యోగం ఇప్పించి ఉద్యోగం లేనివాడికి 5 ఎకరాలు ఇప్పించి భూములు జాతీయం చేసి కంపెనీలు ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రజలు భాగస్వాములు చేస్తానని చెప్పండి. అంత పెద్ద మేధావిని పట్టుకొని కామెడీ పీసా, జోకరా? క్రైస్తవులారా, మచిలీపట్నంలో డాక్టర్ కేపాల్ గారిని పిలిపించి మీరు మీటింగు ఏర్పాటు చేపించండి. నేను రోజు ప్లాన్ చేస్తా. ఆయన పిలిపించి మచిలీపట్నంలో ఏర్పాటు చేయించండి. మీకు డబ్బులు ఇవ్వాలా? మీరు పెట్టకూడదా? ప్రజాశాంతి పార్టీకి డొనేషన్లు ఇవ్వకూడదా? మీరు నీకు ఇవ్వాలా? ప్రజాశాంతి పార్టీలో పనిచేయటానికి నీకు కారు ఇచ్చి డబ్బులు ఇచ్చి నేను తిప్పాలా? నీకు కారు ఇచ్చి డబ్బులు ఇచ్చి తిప్పే బీజేపీలో జాయిన్ అవ్వు, టీడీపీలో జాయిన్ అవ్వు, వైసీపీలో జాయిన్ అవ్వు. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి రూపాయి ఎవరు నువ్వు ఓటేయాలి. నువ్వు ఓటు తీసుకున్నావు, నువ్వు పరలోకం చేరతావు. నువ్వు సిగ్గులేదురా మీకు? ఓటు నోటు కేసులు, దొంగలు ఇద్దరు పరిపాలిస్తున్నారు. అక్కడేమో రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ, ఇక్కడేమో చంద్రబాబు దొంగలు పరిపాలిస్తున్నారు. ఇలా లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అవి పంచమానండి. ఎందుకు సీల్ చేయట్లేదు వీళ్ళ ఆస్తులు? ఏం అడగకుండా కొండంతో ఎలిగిని పెట్టినట్టు మిమ్మల్ని ఈరోజు లంజోడగలంతో రోషం వచ్చిందే. మణిపూర్లో స్త్రీలు నగ్నం గోరిపించిన ఏం చేశారు మీరు? నేను అప్పుడేమన్నా పేర్నాని ఇంటిని ముట్టడిద్దామన్నా? ఎన్డీఏ కూటమిలో ఉండి మాకు శాంతి ర్యాలీ పెట్టుకుంటే మాకు సంఘీభావం తెలియజేకి వస్తారా అని అడిగితే నన్ను మాట్లాడిచ్చారు మీరు. మీకు దళితులకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే. పాస్టర్లకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారే.
ఆరాధించేది యేసుప్రభుని. కాబట్టి నేను మీ ప్రేమతోని చెప్తున్నా, దయచేసి మీరు మారండి. అందరూ కూడా ప్రజాశాంతి పార్టీలో, ఇండియా ప్రజాశాంతి పార్టీలో చేరండి. చేరపోతే దేవుడు ఊరుకోడు. బైబిల్ వాక్యాలు చదవండి. తీర్పు నీ వాకిట్లో ఉంది. ఫలింపున ప్రతి చెట్టు నరికేస్తాడు. నరకంలోకి వెళ్ళిపోతే దగ్గర పడిపోయింది మీకు. టైం దగ్గర పడిపోయింది. ధనవంతుడు బతుకైపోతే అక్కడికి వెళ్ళి అక్కడ ఏడుస్తావురా. మారా, డబ్బులు పేదలకి సహాయం చేయరా. నీ చర్చిలో ఉన్న వాళ్ళని, పేద పిల్లలు చదివించు. నీ చర్చిలో దరిద్రుడు ఎందుకున్నాడు? నీ చర్చిలో పిల్లలు పెళ్ళి ఎందుకు చేయలేకపోతున్నారు? నీ చర్చిలో ఎందుకు అద్దెళ్లలో ఉన్నారా? కోట్ల రూపాయలు ఏం చేస్తారా మీరు? నన్ను పిలుస్తారా మీరు? దళిత నాయకులు పిలుస్తారా? పాస్టర్లు పిలుస్తారా? నన్ను మాట్లాడిస్తారా? కనీసం నేను పెట్టిన మెసేజ్ అన్నా చదివినా సరిపోద్ది కదా బాబు. అక్కడ మెసేజ్ ఇవ్వండి. ప్రతోడు నాయకుడే, ప్రతోడు లీడరే. ఏది మీ దగ్గర సబ్జెక్ట్? ఏది మీ దగ్గర ప్రేమ? ఏది ప్రేమ, జాలి, దయ, కనికరం, క్షమాగుణం, మత సామరస్యత లేదు. కాబట్టి నేను వీడియో చేసి పెడుతున్నా. ఎక్కువ వీడియో చేసి పెట్టి చేసినా కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు. మన 1:40 మాట్లాడా. అద్భుతమైన సబ్జెక్టు. దేవుడు మాట్లాడాడు, నేను కాదు. దేవుడు మాట్లాడాడు. అది డౌన్లోడ్ అవట్లా. నాదేమో చిన్న ఫోను, అంత కాస్ట్లీ ఫోన్ కాదు, సహకరించదు. మీరు నాకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలవరు, సిటీ కేబుల్ పిలవరు. నాకు అసలు పెట్టొద్దు అన్నారుగా. అన్ని పార్టీలు ఏకీపించేశారు. నాకు మీడియా రాదు, నేను మాట్లాడకూడదు, జనాల్లోకి వెళ్ళకూడదు, నన్ను గ్రామాలు కూడా రానివ్వరుగా. మీరు ఆహ్వానిస్తే నేను వస్తా, మీకు చెబుతా. చూడండి, అసెంబ్లీలో, పార్లమెంట్లో క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు సామాజిక న్యాయ ప్రకారం వీళ్ళు మనకు వద్దండి. ఈ దొంగలు ఎందుకంటే మనకే లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు వీళ్ళు మాకు అనవసరం. వీళ్ళ మనం పరిపాలించేదే. వీళ్ళు ఇల్లేమో 5 ఎకరాల్లో ప్యాలెస్లా, మనకుండే ఇల్లు కిల్లి కొట్లు లాంటియా, సెంట్లోనా. పాలుగారిని అధికారులు తీసుకురండు, 3.5 సెంట్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కట్టించిస్తాడు. ప్రపంచంలో కోట్ల రూపాయలు మూలుగుతుంది. అరే బాబు, జమీందారులారా, మీరు 100 ఎకరాలు పట్టుకుంటే మీకు డబ్బులు ఇచ్చి కొని ఇస్తాం, మీ దగ్గర లాక్కోం మేము. ఈ డబ్బు మూట అంతా వేసుకుని వెళ్ళిపో. లండన్లో బతుకు, అమెరికాలో బతుకు. నువ్వు కాస్ట్లీ కదా. అక్కడ క్రైస్తవులను తిడతావు, అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తావు. నువ్వు క్రైస్తవులు తిడతావు, అమెరికాలో వెళ్ళి అక్కడ పెత్తాలు చేస్తావు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్తావు. మీకు ప్రపంచంలో డబ్బు ఉంది, అప్పులు తీర్చి దరిద్రం అంతా తీసేసి ప్రజలకు మంచి మెరుగైన పరిపాలన, ఉచిత విద్య, ఉచిత వైద్యం, సేంద్రియులతో పంటలు పండించి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇజ్రాయెల్ దేశంలో ఏ విధంగా అయితే ప్రజలు హ్యాపీగా ఉన్నారో ఆ విధంగా భారతదేశాన్ని బాగు చేస్తా అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కే పాల్ గారు, డాక్టర్ అద్దంకి రంజు తోఫీర్ గారు. అవకాశం ఉండే. భూస్వాములారా, మనువాదులారా, రౌడీలారా, గుండాలారా, ఆర్థిక ఉగ్రవాదులారా, సోమరులారా, పిసినరులారా, దురాశ పేరాశ గలవాళ్ళారా, లక్షల కోట్ల రూపాయలు, 100,000 ఎకరాలు పెట్టుకున్నారు కదా. లక్షల కోట్ల రూపాయలు మూటలు పెట్టుకోండి. భూములు కూడా మేము డబ్బులు పెట్టుకొని పేద ప్రజలకు ఇస్తాం. నీ డబ్బు మూట అంతా తీసుకుని వెళ్ళిపో. క్వాలిటీకి బతికేరా, క్వాలిటీకి బతుకు. అమెరికా వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో, లేదా డబ్బు అంతా తీసుకెళ్ళిపో. పెద్ద దివి కొనేసుకో. నువ్వు ఒక్కడే బతకరా, ఎవడు బతకూడదు. మొత్తం భూలని నీకే కావాలి. నీ బాబు, మీ తాత ముత్తాతలు సంపాదించారు ఈ దేశాన్ని మీకు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనుషుల చేత కొనియాడబడి వాడికి శ్రమ. నువ్వు గౌరవం కోరుకున్నావా, నీకు అగౌరవం వస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు అవమానపరిచావా, నీకు అవమానం వస్తుంది. బైబిల్లో ఒక మాట ఉందండి, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటు కూర్చుండక. అపహాసులు కూర్చుండే చోటు కూర్చోబాగండి, దుష్టుల ఆలోచన చొప్పు నడవబాగండి. అదే ఉండబాగండి. వాడు ఎంతసేపు అంటాడు, ఆడికి కులం కావాలి. నేనే దేవుణ్ణి అంటాడు, నేను పెద్దోడిని అంటాడు, నేను గొప్పోడిని అంటాడు, నాకు పెద్ద కులం అంటాడు.
నువ్వు పెద్ద కులం అయితే నువ్వు రాబాకరా, జనాలు రాబాకరా. సూర్యకిరణాలు కూడా పడకుండా కొంపలో సావు. ఎవడు మేము పండించే తినబాక నువ్వు. కులోన్మాది, మతోన్మాది. నువ్వు ఆకాశం చూడు పడ్డావు. చౌదరి, రెడ్డి, ఎలమ, ఎలమదొర, నాయుడు పెట్టుకో. మాట్లాడబాకు. ఎస్సీలతో మాట్లాడబాకు, క్రైస్తువులతో మాట్లాడబాకు. క్రైస్తువులు నీకు పడదుగా, ఎందుకు మాట్లాడతావు? క్రైస్తువులు నువ్వు ఇల్లు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతారా మీరు? సిగ్గు శరం లేదు. కాబట్టి నేను చెప్పి ముగిచ్చేస్తున్నా. మచిలీపట్నం యూపీఐ పాస్టల్ అసోసియేషను, ఏఐసిసి, యంగ్ పాస్టల్ అసోసియేషను అందరూ కూడా దయచేసి మీరు మీ పార్టీలు ఉంటే ఉండండి, ఏం పర్వాలేదు. కానీ ప్రతి సంఘంలో ఈ భారతదేశంలో 6% ఓటు శాతం ఉంది డాక్టర్ కేపాల్ గారు, గోఫీర్ గారికి. అడగండి మీ చర్చిలో, చెప్పండి. పాల్ గారిని పిలిపిద్దామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు కదా. మరి పాల్ గారు, ఓఫీర్ గారు, ఈ మచిలీపట్నంలో ఈ దరిద్రుడు ఈడు, వీళ్ళని మనం రాజకీయాల్లో మరి వీళ్ళు అసెంబ్లీకి, పార్లమెంట్ పంపిద్దామని అడగండి మీ చర్చిలో. 100కి 60 మంది వేస్తామంటారు. మీరే మాట్లాడతారు కదా. క్రైస్తవులు రాజకీయాలు రాకూడదు, అసలు పాల్ గారు పార్టీ పెట్టకూడదు, పెట్టినా గట్ట అయిపోయాడు. ఏమయ్యాడురా? ప్రపంచ నాయకుడు ఆయన, నెంబర్ 1 పొలిటీషియన్. యేసుప్రభు రాజు